హ్మ్. మామయ్య గారు బానే సంపాదించినట్టున్నారా? కట్నం గట్టిగానే ఇచ్చేటట్లున్నారుగా. హ్మ్. నీకు నన్నివ్వడమే ఎక్కువ. మళ్ళీ కట్నం కూడానా? కట్నం తీసుకొని ఎవడని చెప్పేస్తాడులే. అలా అని మీరు కట్నం ఇవ్వకుండా ఉంటారా? మా మావయ్య గారి పరువు పోదు. నేను మా మావయ్య గారి పరువు నిలబెట్టడం కోసం ఖచ్చితంగా కట్నం తీసుకుంటా. అఘోరించావులే. వాటర్ ఏమైనా తాగుతావా? ఫస్ట్ టైం ఇంటికొస్తే ఓన్లీ మంచినీళ్ళు తాగుతావా అని అడుగుతావా? సిగ్గులేదు? ఛ! అంటే ఏంటిప్పుడు? కూర్చోబెట్టి మందు పోయాలా? రామ రామ! ఏ టీయో, కాఫీ ఇస్తావేమో అనుకున్నాను. మరీ ఇలా ఉన్నావంటే బాబు. హ్మ్. ఏ? కాదా? అబ్బాయిలు నమ్మలేం. మందు తాగరని గ్యారంటీ ఏముంది? అబ్బాయిలందరూ మందు తాగుతారని ప్రూఫ్ ఏంటి? హ్మ్. ఎన్ని చూడట్లేదు. చెడ్డీ యేసుకున్న చిన్నపిల్లాడు కానుంచి మంచం మీద పడ్డ ముసలోడు వరకు మందు తాగుతూనే ఉంటారు. అందరూ అలా ఉండాలని రూల్ లేదు కదా! అంతెందుకు? మీ నాన్నున్నాడు. తాగుతాడా చెప్పు? ఆహా! నేను చెప్పానా మా నాన్న మందు తాగడని? మన మామయ్య కూడా మన బ్యాచే. పెళ్ళయ్యాక చెరో పెగ్గేసుకొని చక్కగా ఉండొచ్చు.